ఇప్పుడు లేవా? ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవాడు. నాకు బాగా గుర్తుంది, మా యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గరికి వెళ్ళి, సార్ ఇది శాంతి మార్గం అనే పుస్తకము, ఒక మనిషికి శాంతి ఎలాగ వస్తుందో ఈ సంగతులు ఇక్కడ రాసింటారు. ఆ శాంతి యేసుప్రభువే కనుక ఈ పుస్తకం చదవండి, యేసుప్రభుని గురించి తెలుసుకోండి, ఇది ఉచితం అని ఇచ్చి వచ్చేవాడు. ఈ వాక్యం భగత్ సింగ్ గారికి ఇష్టమైన వాక్యాల్లో ఒకటి. అందుకే ఇప్పటికీ మీరు చూస్తారు, హెబ్రోనుకు బయట రోడ్డు వైపున వెళ్ళే దారిలో పెద్ద గోడకి పెద్దది ఒక్క వాక్యమే రాసింటారు, ఈ గేట్ నుండి చివరి ఆ గేట్ దాకా, హౌ అమేబుల్ ఆర్ ద టెబర్నకిల్ ఓ గాడ్. దేవుని నివాసములు రమ్యమైనవి. సియోను గురించిన ప్రస్తావన, వివరణ, విశ్లేషణ ఈ కీర్తనల్లో లేదా కీర్తన గ్రంథంలో 5 కీర్తనలో ప్రస్తావించబడ్డాయని జ్ఞాపకం చేయబడింది. దాంట్లో మొదటిది 48వ కీర్తన, రెండవది 65వ కీర్తన, మూడవది 84వ కీర్తన, నాలుగవది 87వ కీర్తన, ఐదవది 132వ కీర్తన. ఈ ఒక్కొక్క కీర్తనలో సియోని యొక్క ప్రాముఖ్యతను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యేటట్లుగా సామాన్యమైన సంగతులు వివరించిన తీరు పరిచయం. కీర్తనలు 86:13, 86:13. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైన కృప. అన్నీ ఆతో ఆరంభించబడేవే, గుర్తుపెట్టుకోవటానికి వీలుగా ఉంటుందని ఇలాగ చెప్పటానికి ఒక చిరు ప్రయత్నం చేసి. అధికమైన కృప, ఏం పరిమితి లేదు, అన్లిమిటెడ్ గ్రేస్. దేవుడు అలాగ మన జీవితాల్లో కృప విస్తరింపచేసి ఆ కృపకు ఆధారము కృపామయుడని యేసును ఆయన ఆలయంలో మనం చూడాలని సియోనును గురించి 48వ కీర్తనలో కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. అందుకే ఇప్పుడు మధ్యలో 45వ కీర్తన స్కిప్ చేసి 84వ కీర్తనలోనికి వచ్చి మిగతా కీర్తనలన్నీ మీరే హోంవర్క్ చేసి నేర్చుకున్న తర్వాత నాకు పంపించండి. నేను ఎక్కడైనా అవసరమైతే మీ మెటీరియల్ వాడుకుంటా. 84వ కీర్తన కోరహ కుమారులు రాసిన కీర్తన. ద గైడెన్స్ ఇన్ జయోన్, సియోనులో దేవుని యొక్క నడిపింపు. అందుకనే కోరహ కుమారులు దైవ మందిరాన్ని గురించిన అనేక సంగతులు వివరంగా ప్రస్తావించినారన్న సంగతి మనకు పరిచయం. నీ నివాసములు ఎంత రమ్యములు. ఈ వాక్యం భగత్ సింగ్ గారికి ఇష్టమైన వాక్యాల్లో ఒకటి. అందుకే ఇప్పటికీ మీరు చూస్తారు, హెబ్రోనుకు బయట రోడ్డు వైపున వెళ్ళే దారిలో పెద్ద గోడకి పెద్దది ఒక్క వాక్యమే రాసింటారు, ఈ గేట్ నుండి చివరి ఆ గేట్ దాకా, హౌ అమేబుల్ ఆర్ ద టెబర్నకిల్ ఓ గాడ్. దేవుని నివాసములు రమ్యమైనవి. కట్టడం కాదు, అక్కడున్న పరిస్థితులు కాదు, అక్కడున్న దేవుడు రమ్యమైన వాడు. మరి అక్కడ ఏం కనిపిస్తున్నాయి? వానకోయిలు కనిపిస్తుంది, గూడు కనిపిస్తుంది, బలిపీఠం కనిపిస్తుంది, పిచ్చుకు కనిపిస్తుంది. ఇవన్నీ ఎవరికి రమ్యం? కాదు కదా. కనుక అక్కడున్న దేవుడి యొక్క ప్రస్తావన ఏంటో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. వారు అనే పదం మరలా 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 రాస్తున్నాడు. ఈ కీర్తనలో కనీసం 3 రకాలైన ప్రజలు ధన్యులు అని చెప్పబడుతూ వచ్చింది. మొదటిది 84వ కీర్తన, సామ్ 84. కీర్తన 4వ వచనం. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. 2వ 5వ వచనం. నీ వలన
బలమునందు మనుషులు ధన్యులు. మూడవది 12వ వచనం. నివసించువారు ధన్యులు, బలమునందు వారు ధన్యులు, నమ్మికించువారు ధన్యులు. ఈ 3 రకాల ధన్యతలో మనం ఏ రకం? మొదటిదే, రెండవదే, మూడవదే? 3 రకాల, 3 కాదా? దేవుని మందిరంలో నివసించటంటే మరి ఇక్కడే మన బెడ్డింగ్ అన్ని తీసుకుని వచ్చి ఉండాలని కాదు దీని అర్థము. దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించి ఆశతో కనిపెట్టుకుని ఉండుట ప్రాముఖ్యం. అలాంటి వారిని ధన్యులు. ధన్యులు అంటే అర్థం ఏంటంటే ఆనందం కలిగిన వారు, సంతోషం కలిగిన వారు, సమాధానం కలిగిన వారు, నెమ్మది కలిగిన వారు, విజయవంతం కలిగిన వారు అని అర్థం. ధన్యులు అనే పదం కీర్తనల్లో మనకు తరచూ కనిపిస్తుంది. అలాంటి ధన్యుల్లో ఇక్కడ 3 రకాలైన వారిని గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మనం ఈ 3 రకాలైన ధన్యులుగా ఉండాలని, సియోను దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలని కోరుతున్నాడు. ఇప్పుడు వారు ఎవరు? వారు 7వ వచనంలో మనం చదివంగా, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడు. ఎవరు వారు? ఎవరు వారు? ఇందాక చెప్పిన ధన్యులు. ఆ వారిలో మనం ఉండాలి. ఇంకెవరైనా యేసుప్రభుని అంగీకరించకపోతే మీకు ఈ ధన్యతలతో ఏం సంబంధం లేదు. మీరు ధన్యతలకు వెలపట్టున్నాడు. ఇక ఇదే కీర్తనలో చెప్పబడింది, తమ పాపములకు పరిహారం నొందిన వారు ధన్యులు. అది మొదటి ధన్యత. ఇంకా యేసునందు విశ్వాసం ఉంచకపోతే యేసును మేము మీకు పరిచయం చేస్తున్నాం. యేసు పాపుల రక్షకుడు, పాపుల కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు, పాపులను ప్రేమిస్తున్నాడు, పాపుల కొరకే జన్మించినాడు, జీవించినాడు, పాపుల యొక్క పాపాన్ని భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన పాపముగా శిలువలో చేయబడ్డాడు, రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో మహామహుని కుడి పార్శ్వమున ఆసనుడై ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందొదురు. అది మొదటి ధన్యత. ఆ రక్షణ పొందిన తర్వాత సిలువ దగ్గర ఇప్పుడు దేవుని యొక్క మందిర ఆవరణంలో ప్రవేశిస్తున్నాం. వారు ధన్యులు. అలాంటి వారు ప్రయాణం చేస్తూ నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రతి వాడును, అందరి తరపున ఒకళ్ళు కాదు, ఈ మాటలు మీరు ఆలకించాలి. ప్రతి వాడు, ఎవరీ వన్. మా ఆయన వెళ్ళాడులే, మా ఆవిడ వెళ్ళిందిలే, మా పిల్లలు వెళ్ళారులే, మా ఊర్లో వెళ్ళాడులే, మా స్థానిక సంఘస్థలు వెళ్ళి, మా దైవ సేవకుడు వెళ్ళాడులే. ఎవరో వెళ్ళేది రిప్రజెంటేషన్ కాదు ఇక్కడ. ఎవరీ వన్, ప్రతివాడు. బైబిల్లో ప్రతి వాళ్ళు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ప్రతి వాళ్ళు కనపడాల్సిన స్థలాలు కూడా చాలా ఉన్నాయి. దాంట్లో ఇక్కడ ప్రతి వారు దేవుని సన్నిధి, సియోను సన్నిధి, దైవ సాన్నిధ్యంలో వారు బలాభివృద్ధి నుంచి ప్రయాణం చేయాలి, ఆగిపోకూడదు. క్రైస్తవం ఒక ప్రయాణం. అందుకే జాన్ బర్నియన్ అనే గొప్ప భక్తుడు యాత్రికుని ప్రయాణం అని ఒక పుస్తకం రాశాడు. బెడ్ఫోర్డ్ జైల్లో యేసు ప్రభువును బట్టి ఖైదీగా ఉన్న దినాల్లో దేవుడు ఆయనకు అద్భుతమైన ప్రత్యక్షత అనుగ్రహిస్తే, ఆయన యూకే ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. ఆ ప్రత్యక్షతను అంతటినీ సామాన్యమైన మనుషుల యొక్క భాషలో, పద్ధతిలో ఆ సంగతులన్నీ వివరించడానికి పూనుకున్నాడు. బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడు పోతున్న పుస్తకం, ఎక్కువ భాషలో తర్జుమా చేయబడిన పుస్తకం యాత్రికుని ప్రయాణం. మనమే ఆ యాత్రికులం, మనమే ప్రయాణం చేయాలి. ప్రయాణం అయిపోయింది, గమ్యస్థానం చేరలేదు, ఇంకా మధ్యలో ఇప్పుడు స్టాప్లో ఉన్నాం, గమ్యస్థానానికి చేరాల. అదే ప్రభుతో పాటు ఉండేది. మహిమరాజును చూడబోయే అశుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై మనం ప్రయాణం చేస్తున్నాం. వారు నానాటికి అంటే ప్రతిదినము, ఎవరీడే,
డైలీ బేసిస్. క్రిస్టియన్ వాక్ ఈస్ నాట్ ఏ వీక్లీ, మంత్లీ, బై మంత్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ, అలాంటిది కాదు. ఇట్స్ ఏ డైలీ వాక్. క్రైస్తవ జీవితం వారానికి ఒకసారి, మాసానికి ఒకసారి, 2 మాసాలకు ఒకసారి, 3 మాసాలకు ఒకసారి, అర్ధ సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, అలాంటిది కాదు. ఇది అనుదినము ప్రభుతో మనం నడవాలని కోరబడుతున్నా. వారు నానాటికి బలాభివృద్ధి. అభివృద్ధి ఏమో కానీ ఉన్న బలం కూడా క్షీణించేటట్లుంది మనల్ని, మన పరిస్థితులన్నీ చూస్తుంటే. చాలాసార్లు అనిపిస్తుంది నాకు కూడా. కొంతమంది అంటుంటారు, బ్రదర్ ప్రత్యేక కూడికలు అవసరం అంటారా అని. ఎందుకు బ్రదర్ అంత పెద్ద మాట అన్నారంటే, చెప్పే మీరు మారట్లేదు, వినే మేము మారట్లేదు కదా, ఇంకెందుకు ఖర్చులు లక్షలు అని. నేనన్నా, ఎంత కరెక్ట్గా ఎట్లా చెప్పారు బ్రదర్ మీరంటే, ఇన్ని రోజుల నుండి మాకు అనుభవమే కదా బ్రదర్ అని. మరి ఎందుకు బ్రదర్ మీటింగ్స్ అంటే నేను చెప్పాను, ఇంకా ఎక్కువ చెడిపోకుండా కనీసం ఉన్న దశలోనన్నా ఉంటామని, ఇంకా కిందికి దిగజారిపోకుండా ఆ స్టేజ్లోనన్నా 0 లెవెల్లోనన్నా ఉందాం, మళ్ళీ మైనస్కి వెళ్ళకుండా 1లోనా 2లోనన్నా ఉందామని. కనుక అనేక సార్లు అభివృద్ధి సంగతి పక్కనుంచిన, అభివృద్ధిలో లేకపోయినా నష్టపోవటానికి అవకాశం. అభివృద్ధి బైబిల్లో చాలా అంశాల మీద ప్రస్తావించబడింది. మీరు అనుమతిస్తే ఒక 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. అన్ని పరిచయమైన మాటలే, కాకపోతే నేను తెలుగు బైబిల్ చదువుతుంటాను కనుక ఇవన్నీ ఒక దగ్గర పరిగేరుకొని రాసుకుంటా. మేమెందుకు రాసుకోవట్లేదని మీరు అంటే, మీకు చాలా పనులు ఉంటాయి కదా, బిజీ కదా. నాకైతే ఏం పని లేదు, దెబ్బడే పనిలే, పైసా ఆదాయం లేదు. నేను ఇదే పని చేస్తుంటా. కీర్తనలో అదే కంకార్డెన్స్లో దొరకవు అవి. తెలుగులో ఏమన్నా ఉంటుందేమో తెలియదు కానీ ఇంగ్లీష్లో ఆ మీద ఎట్లేం రావు. ఇప్పుడు మొదటిది చూస్తా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. అవుట్ ఆఫ్ కొరింథీ 14 2వ వచనం, 3 చదువుదాం తెలుగులో. 3 14 1 Corinthians chapter 14 verse 3. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:3. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు, భాషతో మాట్లాడేవాడు కలుగు చేసుకున్న కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి. కనుక మొదటి అభివృద్ధి ఏంటి? క్షేమాభివృద్ధి. ఇంగ్లీష్లో దీన్ని ఎడిఫికేషన్ అంటారు. క్షేమాభివృద్ధి 2 రకాలు. మొదటిది ఏంటంటే వ్యక్తిగత క్షేమాభివృద్ధి, రెండవది సంఘానికి క్షేమాభివృద్ధి. ప్రవచనము సంఘానికి క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. భాష మాట్లాడము ఆ వ్యక్తికి మాత్రమే క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. అందుకే ప్రవచనం వలన ఆశతో ఆపేక్షించడే అని రాస్తవచ్చు. ప్రవచనం అంటే ఏదో జరగబోతుంది దాని గురించి చెప్పేది కాదు. దైవవాక్యంలో ఏం రాయబడిందో ఆ వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా సత్యాన్ని సరిగా విభజించి ప్రకటించడమే నూతన నిబంధనలోని ప్రవచనం. కనుక వచ్చే వారం పలానా వాళ్ళకి దయ్యం పడుతుంది, పలానా వాళ్ళు అప్పల పాలవుతారు, ఇది కాదు ప్రవచనం. ఇది కొత్త నిబంధన ప్రవచనం కాదు, వాళ్ళు చెప్పుకునే ప్రవచనం. పెళ్ళి అవుతుంది, పెళ్ళి కాదు, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం పోద్ది. చివరికి ప్రవచనం ఏంటంటే నువ్వు వస్తావు కనుక నువ్వు జాగ్రత్తగా ఉందా. ఇవన్నీ కొత్త నిబంధనలు మనకు కనపడవు. అపోస్తుల్లో ఇలాంటి ప్రవచనాలు చేయలేదు. అపోస్తులైన పౌలు లాంటి వాడే ఇలాంటివి నాకు తెలిసి చేయలేదు. వాళ్ళకి లేని ప్రవచనం మనకి ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళ ఆత్మీయమైన విషయాల్లో నిష్ఠాగరిష్ఠులు కదా. కనుక దైవవాక్యాన్ని వారు ప్రకటిస్తూ వెళ్ళారు. సిలువ వేయబడిన యేసును, పునరుత్థాడైన యేసును వారు ప్రకటించినారు. ఆ ప్రకటన ద్వారా వ్యక్తుల రక్షణ పొందినారు, కుటుంబాలు సమకూర్చబడ్డాయి, సంఘాలు క్షేమాభివృద్ధి పొందినాయి. కనుక మనం ఏం చేసినా, పరిచయం చేసినా, పాడినా
వాటిల్లో సహాయం చేసినా, మిగతా ఏ కార్యక్రమాలు చేసినా మొదటిది మన క్షేమాభివృద్ధి, రెండోది మనతో పాటు చేరి వచ్చిన సంఘానికి క్షేమాభివృద్ధి. ఇప్పుడు ఆ క్షేమాభివృద్ధి లేకపోతే మన పరిచర్య ధర్మము కేవలం వ్యర్థం, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. అందుకని కొంతమంది పరిచయం చేస్తుంటారు, కానీ వారికి కనిపించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. వారు అక్కడే ఫలం పొందారు, ఇంక ప్రభు దగ్గర వాళ్ళకి ఏమీ దొరకదు. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ప్రభు మేము కూడా చేసినామే అని అంటే, మీరు చేసినారు, అక్కడే కిందే పొందినారు. ఇంకా మీ దగ్గర బ్యాలెన్స్, క్రెడిట్, మీ అకౌంట్లో ఇంకేం లేదు, అంత సున్నా. ఇంకా కావాలంటే నిల్ బ్యాలెన్స్ కాకుండా మైనస్లో చూపించాల్సి వస్తుంది. మీకు తెలుసో తెలియదో, కొన్నిసార్లు డొమెస్టిక్ ఎయిర్ టికెట్ ఇప్పుడు ఒక 5,000 అయింది అని అన్నారు. దగ్గరకు వచ్చింది, రేపు ప్రయాణం చేయలే, ఈరోజు మీ ప్రయాణం మానుకున్నా. దాన్ని క్యాన్సిల్ చేసుకోవటానికి పోతే ఏదైనా డబ్బులు వస్తాయి అనుకుంటే, రైళ్ళ బస్సులో వచ్చినట్లు సగము పావు అట్లా రావు దీంట్లో. పైపెచ్చి వాళ్ళు ఏం చెప్తారు తెలిసిన, క్యాన్సిల్ చేయాలా, మాకు ఎంత డబ్బులు వస్తుందంటే, మీకు వచ్చేది కాదు మాకు అయ్యాలా అని చెప్తారు. అందుకే డొమెస్టిక్ ఫ్లైట్కి యూజువల్గా మనం క్యాన్సిల్ చేసుకోం, వదిలేస్తాం. అంటలే క్యాన్సిల్ అనే పదం చెప్తే మనమే పే చేయాలి అని చెప్తారు వాళ్ళు. అనేక సందర్భాల్లో మనస్థితి కూడా భవిష్యత్ అలాగే ఉంటుంది. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 1 Corinthians chapter 15, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15, 58. కాగా నా ప్రియ సహోదరులారా, బ్రాకెట్లో సహోదరిలారా, మరి ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉన్నది. కనుక రెండవది ఏంటంటే కార్యాభివృద్ధి. మొదటిది ఏంటి? క్షేమాభివృద్ధి. ఇప్పుడు కార్యాల్లో అభివృద్ధి కావాలి. మనం రక్షణ పొందినప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు కూడా అదే ఉంటుంది. దాంట్లో ఏమి ఇంప్రూవ్మెంట్ ఉండదు, రిఫైన్మెంట్ ఉండదు. మనం ఎంత మారినాం కదా. ఇంతకుముందు సాధారణంగా డ్రెస్సులు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు మంచి పాష్, ట్రెండింగ్, టైట్ ఫిట్టింగ్, స్మార్ట్, ఇలాంటివన్నీ వేసుకుంటాను అంటారు. మారారు కదా, మరి ఏమంటే ఇది ట్రెండ్ అంటారు. మరి ప్రభు కార్యాభివృద్ధి, ఆయన కార్యాల్లో వృద్ధి కనిపించాలి కదా. ఇక్కడ మీరు గమనించినారో లేదో, ప్రభువు యొక్క ప్రభుత్వాన్ని గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ 2 సార్లు ఈ పదం వాడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తాం. ప్రభువు నందు వ్యర్థము కాదు, ప్రభువు కార్యాభివృద్ధి. కనుక ఎవరీ వర్క్ షుడ్ బి డన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క ప్రభుత్వము కింద పనిచేయాలి. ఇక్కడ యేసు కార్యాభివృద్ధి, క్రీస్తు కార్యాభివృద్ధి అనే పదాలు వాడలేదు. దిస్ లార్డ్స్ వర్క్, ఇది ప్రభు పని. కనుక ప్రభువు పనిలో కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులు అయి ఉండడు. ఇది మనకు చాలా కష్టమైంది. మామూలుగా ఆసక్తులు అయినడు అంటే ఇలాంటి మీటింగ్లప్పుడు ఆసక్తులు అయి ఉంటాం. ఎప్పుడు? స్టార్టింగ్ అప్పుడు. ఎండింగ్ అప్పుడు ఎవరు కనిపించరు. ఎవరా కష్టపడే వాళ్ళే కష్టపడతా ఉంటారు. ఆరంభంలో చాలామంది కనిపిస్తుంటారు, అయిపోయిన తర్వాత అన్ని శుభ్రం చేయటానికి కనిపించే వాళ్ళు అరదు. అలాగే ఏదో విబిఎస్ యూత్ క్యాంప్ ఇలాంటి ప్రత్యేక కూడికలు అంటే కొంతమంది కనిపించి ప్రయాసపడుతుంటారు, ఇంక మిగతా సందర్భాల్లో ప్రయాసపడరు. కన్సిస్టెన్సీ, నిలకడ విశ్వాసికి చాలా ప్రాముఖ్యం. నిలకడ లేదు అంటే ఉదాహరణ మనకంటే ఇంకెవరుంటారు? మన మాటల్లో, పద్ధతిలో, క్రియల్లో ఎంత అస్థిరతో నాకంటే మీకు ఇంకా బాగా తెలుసు. ఒకసారి వస్తామంటాం, ఒకసారి చేస్తామంటాం, ఒకసారి సరే అంటాం, వెంటనే మనసు మార్చుకుంటాం. క్రైస్తవుడు అలా ఉండటానికి వీల్లేదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడు మనల గురించి చెప్పాలంటే, ఆ బ్రదర్ మీటింగ్కి వస్తా, అయ్యో బ్రదర్ ఆయన మాటలు ఏమి నమ్మితురా. ఆ సిస్టర్ వాళ్ళు వస్తామని, అయ్యో బ్రదర్ వాళ్ళ మాటలు మీరు నమ్మితురా. వస్తామంటే రారని అర్థం బ్రదర్, ఆపోజిట్ అంటే ఇది. అండ్ బైబిల్లో ఇట్లా లేదు ఆపోజిట్ అని.
బైబిల్ ఏం రాసినారంటే అవునంటే అవును, కాదంటే కాదు అనేటట్లు ఉండాలని బైబిల్లో రాశారు. విచిత్రం ఏంటంటే బైబిల్కి భిన్నంగా మనుషుడు జీవిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఆత్మీయంగా ఎప్పుడో చచ్చిపోయాడు. ఇంకోసారి చెప్పనా, ఏ పర్సన్ హూ టాక్స్ ఆపోజిట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ డెడ్ లాంగ్ ఎగో. బ్రతికున్నవాడు అంటే ఆత్మీయంగా జీవము కలిగిన వాడు జీవవాక్యానికి వెలపట్ట ఆపోజిట్కి వ్యతిరేకంగా మాట్లాడలేడు. జీవవాక్యము మన కొరకే ఇది. జీవవాక్యాన్ని చేతిలో పట్టుకొని జ్యోతుల వలె లోకంలో ప్రకాశించండి అంటే చేతుల్లోనేమో జ్యోతులు, నోట్లోనేమో అబద్ధాలా, కాని మాటల, లౌక్యమా, ప్రభుకి ఇష్టం లేదా, ఆయన కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులే. ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఒక్క వాక్యం దగ్గరైనా నిలబడగలమా మనమంటే మీకు కోపం వస్తుందేమో. నా సంగతి చెప్తా. ఐఎమ్ నాట్ మెరిటెడ్ టు స్టాండ్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ ఇన్ ద న్యూ టెస్ట్. కొత్త నిబంధనలో ఒక్క వాక్యం ఎదుట కూడా నిలబడలేము. చూడండి, కొన్ని వాక్యాలు చెప్తా, మీరు చెప్పండి. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. ఎంతమంది నిలబడతారు? నేనే నిలబడలేను. దుఃఖము, బాధ, వేదన, కృంగుదల, దేవుడు ఎందుకు ఇలాగ చేసాడు, మాకే రోగాల, మాకే ఇబ్బందుల, మా కంపెనీనే మూతపడిందా, మాకే కష్టాలా, మా పిల్లడే ఫెయిల్ అయ్యాడా, మాకే సీట్లు రాలేదా, మాకే అనారోగ్యమా, మేమే హాస్పిటల్కి వెళ్ళామా, మాకే ఎందుకు ఇలాగైంది. ఎక్కడ ప్రతి విషయమునందునూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఈ వాక్యములో ఇలాగ ఒక్కొక్క వాక్యం మనం తీసుకుంటే ఏ వాక్యం ఎదుట నిలబడగలము? ఈ వాక్యం పర్లేదులే ప్రభు, దగ్గరికి వస్తున్నాను అంటానికి కూడా లేదు. ఇది ఇక్కడ వాక్యంకి వచ్చినాం మేము. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఎల్లప్పటికీ ఆసక్తులు అయినడని దీని దగ్గరే నిలబడగలమా? మీరు నిలబడతారేమో కానీ నేనే నిలబడలేదు. మనకెప్పుడు బెలూన్కి పంప కొడతారు చూడు, బర్త్డేకి, వెడ్డింగ్ డేకి పంప కొడితే బెలూన్ పెద్దగా అయిపోతుంది. అప్పుడంతా డెకరేట్ చేస్తారు, చేస్తున్నాకనే పగిలిపోతుంటారు. అట్లా మనకు కూడా వాక్యము చెప్తా ఉంటే ఇట్లుండాలి అట్లుండాలి అని అనుకుంటాం, వెంటనే ఇంకా పని చేయకుండా అయిపోతుంది. ప్రభులో స్థిరలై ఉండుట, నిలకడగలిగి ఉండుట ప్రాముఖ్యం. మూడోది చూస్తామా, సామెతలు 9:9. Proverbs chapter 9 verse 9. జ్ఞానం గల వానికి ఉపదేశం చేయగా వారు మరింత జ్ఞానం నందును, నీతి గల వానికి బోధ చేయగా అభివృద్ధి. ఇప్పటిదాకా చూసాం. మొదటిది ఏంటి? క్షమాభివృద్ధి. రెండవది ఏంటి? కార్యాభివృద్ధి. మూడవది ఏంటి? జ్ఞానాభివృద్ధి. అసలు జ్ఞానమే లేకపోతే ఇంకా వృద్ధి ఎక్కడి నుండి వస్తుంది? మన జ్ఞానం ఎప్పుడు కావాలని ప్రార్థన చేస్తామంటే మన పిల్లలు పరీక్షకి వెళ్ళేటప్పుడు చేస్తాం. ఇప్పుడు చేయము, ఎందుకంటే పరీక్షకి వెళ్ళి వచ్చినారు, ఫెయిల్ కూడా అయ్యారు. ఇంక ఇప్పుడు ఏం జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తాం? మళ్ళా జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలంటే ఫిబ్రవరి, మార్చి రావాలా. పిల్లలు పరీక్షలకు వెళ్తున్నారు ప్రభు అంటే ఫిబ్రవరి, మార్చిలో మాత్రమే మనకు జ్ఞానం, మిగతాటప్పుడు అవసరం లేదా? ప్రతిరోజు జ్ఞానం కావాలి. ఇది బైబిల్లో మనకు తెలుసు కదా, సొలొమోను గొప్ప జ్ఞాని, వివేచన కలిగిన ఆత్మను ప్రభు ఆయనకు అనుగ్రహించినాడు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. బైబిల్లో రాయబడింది, ఆయన జ్ఞానము నాకు మితిలేదు, అన్లిమిటెడ్ విజ్డమ్, అపరిమితమైన జ్ఞాని ఆయన. మనకున్న జ్ఞానము ఏం లేదు, అరకొర. అది జ్ఞానం అని మనం అనుకుంటాం. జ్ఞానము చాలా రకాలుగా బైబిల్లో కనిపిస్తుంది. దాంట్లో ఒకటి ఏంటంటే విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి వచ్చు జ్ఞానం. ఆ పైనుండి వచ్చే జ్ఞానం మొదటిది ఏంటంటే ఫస్ట్ హోలీ, పరిశుద్ధం. పరిశుద్ధంగా లేకపోతే ఏమని అర్థం? జ్ఞానం లేదు అని అర్థం. బైబిల్లో జ్ఞానులు ఎంతమంది ఉన్నారు? పోనీ ఆపోజిట్ అడుగుతా, అట్లా చెప్పండి.
బుద్ధిహీనులు ఫూల్స్ ఎంతమంది ఉన్నారు? కనీసం 24 మంది ఉంటారు. కనీసం 24 ఫూల్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద స్క్రిప్చర్స్. దాంట్లో ఒక బుద్ధిహీనుడు నాకంటే మీకు బాగా తెలుసు. దేవుడు లేడని తమ హృదయమందు ద ఫూల్ థింగ్స్ దట్ దెర్ ఇస్ నో గాడ్. కనుక ద ఫూల్ ఆఫ్ ద ఫూలెస్ట్, అందరి బుద్ధిహీనుల్లో కంటే బుద్ధిహీనుడు ఎవరంటే దేవుడు లేడనేది. ఇలాంటి బుద్ధిహీనులు బైబిల్లో చాలామంది ఉన్నారు. అలాగే జ్ఞానులు కొంతమంది బైబిల్లో ఉన్నారు. ఆ జ్ఞానులు కూడా మీకు తెలుసు. సమయాన్ని సద్వినియోగం పరుచుకునే వాళ్ళు జ్ఞాని, బండ మీద జీవితాన్ని కట్టుకునే వాళ్ళు జ్ఞాని, పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి సిద్ధులలో నూనె ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళేవాళ్ళు జ్ఞానులు. ఇలాంటి కొంతమంది జ్ఞానుల యొక్క నిర్వచనం బైబిల్లో రాశారు. కొత్త నిబంధన తెరిచిన వెంటనే మన జ్ఞానులు కనిపిస్తారు. తూర్పు దేశపు జ్ఞానులు అంటాం. వారు యేసును ఆరాధించడానికి వచ్చినారు. ఇప్పుడు యేసు ప్రభు వారి భౌతికమైన వయసు 2 సంవత్సరాలు. ఆయన ఇంటిలో ఉన్నాడని తెలిసిన వారు ఆయన ఆరాధించినారు. ఆ తర్వాత అర్పించిరి. ఆ తర్వాత తిరిగి వారు స్వప్నమందు బోధించబడిన వారై వేరొక మార్గమనా. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం అంటే ఎవరు? ఇంత కథ చెప్పింది ఎందుకంటే ఓపెన్ యూనివర్సిటీ మాదిరి చూసి రాసేది. ఎవరు జ్ఞానం అంటే ఆరాధించేవారు జ్ఞాని. ఆరాధించని వారు ఎవరు? డాష్. మీరే చెప్పండి. అక్కడ దగ్గరలోనే ఉన్నాడు. ఏరోదు దగ్గరలో ఉన్నారు, శాస్త్రుల దగ్గరలో ఉన్నారు, పరిచయాల దగ్గరలోనే ఉన్నారు, చాలామంది యెరూషలేములోనే ఉన్నారు. వారు ఆరాధించడానికి రాలేదు యేసును, ఎక్కడో దూరం నుండి వచ్చినారు. కనుక ఆరాధికులు ఎవరు? జ్ఞానులు. మనం ప్రభువుని ఆరాధిస్తే మన జ్ఞానులమే. అది జ్ఞానంలో ఒక నిర్వచనం. ఆరాధించకపోతే డాష్. తర్వాత ప్రభు ద్వారా బోధించబడి వేరొక మార్గాన్ని వెళ్ళారు. మనం ఇంతకుముందు వెళ్ళిన మార్గం కాదు. అందుకే యెహోషువలో చెప్పబడింది, మీరు ఇంతకుముందు వెళ్ళిన మార్గము ఇప్పుడు వెళ్ళే మార్గం లాంటిది కాదు. ఇప్పుడు వెళ్ళే మార్గం ఇంతకుముందు వెళ్ళింది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను. ఆ మార్గమే యోహాను 14:6 ప్రకారం యేసు ప్రభు, క్రైస్ట్ ఈజ్ ద వే. ఆయన మనల్ని నడిపిస్తాడు చాలా మార్గాల్లో. మీకు తెలుసు కదా, కొన్ని సువార్తలు ఇప్పుడు కాదులే, కొన్నేళ్ళు ఈ పోరాటము, సంఘర్షణ, ఎదిరింపు, అవరోధాలు, అభ్యంతరాలు లేని దినాల్లో బయటికి సువార్తకి వెళితే చిన్న చిన్న బైబిల్లోని పుస్తకాలు ప్రింట్ చేసి బైబిల్ సొసైటీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. బైబిల్ అంతా మనం పూర్తిగా ఇలేం కనుక చిన్న చిన్న పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. ఆ పుస్తకాలకి కొన్ని పేర్లు పెట్టేవాళ్ళు. మీకు ఎవరికైనా అప్పుడు సువార్తకి వెళ్ళింటే బహుశా గుర్తుంటుంది. ఉదాహరణకి శాంతి మార్గము అని ఒక పుస్తకం ఉంటుంది. అది బైబిల్లో ఏ పుస్తకం? ఎప్పుడు మీరు ఇవ్వలేదా? మేము సువార్త చేసేటప్పుడు అవి ఉండనే. ఇప్పుడు లేవా? ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళం. నాకు బాగా గుర్తుంది. మా యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గరికి వెళ్ళి, సార్ ఇది శాంతి మార్గం అనే పుస్తకము, ఒక మనిషినికి శాంతి ఎలాగ వస్తుందో ఈ సంగతులు ఇక్కడ రాసింటారు. ఆ శాంతి యేసు ప్రభువే. కనుక ఈ పుస్తకం చదవండి, యేసు ప్రభుని గురించి తెలుసుకోండి, ఇది ఉచితం అని ఇచ్చి వచ్చేవాళ్ళు. అట్లాంటివి ఇప్పుడు లేవా? పెరిగిపోయి ఉంటుందేమో కాస్ట్, అందుకే అవి లేవేమో. శాంతి మార్గం అని ఒక పుస్తకం. ఏంటది? ఏదో ఒకటి చెప్పండి మీకు వచ్చింది. యోహాను సువార్త. కరెక్ట్ తప్ప చెప్పినారు. నాకు తెలుసు మీరు చాలా తప్పు చెప్తారు కరెక్ట్ గాని. పోనీ యోహాను సువార్తకి పేరు చెప్పండి. లేదా? అట్లయినా ఇట్లైనా ఒకటే. అంటే ఊరికే గుడ్డికి పోయి ఇచ్చేసి వస్తున్నారు. ఎవరో సువార్తకి వెళ్తున్నామంటే మందిరంలో లిటరేచర్ తెచ్చిస్తారు. ఎదుగో బ్రదర్ హ్యాండ్బిల్స్, పత్రికలు, భక్సింగ్ గారి సాక్ష్యము అది తీసుకొని ఇచ్చేస్తే పట్టుకొని పోతా ఉంటారు. అసలు ఎవరైనా నిలబెట్టి అసలు దీంట్లో ఏముంది అని అంటే ఏం తెలియదు అనుకోండి. శాంతి మార్గం అంటే ఏం పుస్తకం అండి? బైబిల్లో ఇదే అని అడిగారు అనుకోండి, ఏమనండి ఇచ్చారు, తీసుకొని వచ్చాం, మీకు కూడా ఇస్తున్నాం, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వద్దండి అని చెప్పేస్తారా? ఏ పుస్తకం శాంతి మార్గం అంటే?
ఇది ప్రాథమికమైనది. శాంతి చూడండి, 3వ అధ్యాయం రోమాపత్రిక 17. ఇప్పుడు చెప్పండి, రోమాపత్రిక పేరేంటి? శాంతి మార్గం పుస్తకం దేని గురించి ఉంటుంది? రోమాపత్రిక యాజ్ ఇట్ ఈస్ తీసి ప్రింట్ చేసి దానికి అట్టాలు వేసి పైన రాసింటారు. రోమాపత్రిక అని రాస్తారు, కానీ వాళ్ళకి రోమాపత్రిక అంటే మామూలు వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకని పెద్ద అక్షరాలతో ఏం రాస్తారు? శాంతి మార్గము అని రాస్తారు. ఇప్పుడు యోహాను సువార్త చెప్పండి, చెప్తారు కదా మీరు ఇందాక, జీవ మార్గము. అలాగ ఒక్కోటి మత్తయి సువార్త నుండి ఉంటాయి. మత్తయి సువార్త చెప్పండి, ఏదో ఒక మార్గం చెప్పండి, మీకు తెలిసిన మార్గాలు. మార్గంలో లేరా? రోమా 3 ప్రకారం అందరూ త్రోవ తప్పి ఏకముగా డాష్. మత్తయి సువార్తను ఏమంటారంటే ఇరుకు మార్గము. ఇది మనం ఎవరు ఏం కొత్తగా పెట్టింది కాదు, బైబిల్లో ఆ పదం ఉంది కదా, విశాల మార్గము, ఇరుకు మార్గం. ఆ బైబిల్ పండితులు ఆ పదమొక్కటి తీసి, మార్గం అనే పదమొక్కటి తీసి దానికి పెద్దగా రాస్తారు. అలాగే ఇరుకు మార్గము, జీవ మార్గము, శాంతి మార్గము. ప్రతి పుస్తకానికి దాదాపు రోమపత్రిక దాకా ఇలాగ చిన్న చిన్న బుక్కులు రాసి ఆ పుస్తకాల్లో ప్రింట్ చేసి వాటికి ఆ పుస్తకంలో ఉన్న ప్రాముఖ్యమైన మార్గాన్ని గురించి వివరించడానికి వాళ్ళు ప్రయత్నం చేసి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అని అంటే, యేసుక్రీస్తు ప్రభువే ఆ మార్గం. జ్ఞానమునకు మార్గము ఆయనే. ఆయనకు వెలుపట జ్ఞానము లేదు. అందుకే కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో రాయబడింది. అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, క్రైస్ట్ ఈజ్ ద రిడెంప్షన్, క్రైస్ట్ ఈజ్ ద సాంక్టిఫికేషన్, క్రైస్ట్ ఈజ్ ద రైచియస్నెస్, క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తే విమోచన, క్రీస్తే నీతి, క్రీస్తే పరిశుద్ధత, క్రీస్తే జ్ఞానము ఆయను. కనుక జ్ఞానం అంటే పుస్తకాలు కొనింది కాదు, గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసింది కాదు, యూట్యూబ్లో చూసేది కాదు, తర్వాత వేరే ఆర్టికల్స్ అన్ని చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునేది కాదు. అది జ్ఞానం కాదు, దట్స్ నాలెడ్జ్. నాలెడ్జ్కి జ్ఞానానికి చాలా తేడా ఉంది. నాలెడ్జ్ తలకు వచ్చేది, జ్ఞానం అనేది హృదయంలో ఉంటుంది. మనకి నాలెడ్జ్ మస్తుగా ఉంది, బైబిల్ గురించి విజ్డమ్ లేదు, బైబిల్ నాలెడ్జ్ ఉంది. అర్థమవుతుందా? ఆది కాండ నుండి ప్రకటన దాకా ఎన్ని పుస్తకాలు, ఎన్ని వచనాలు, ఏదేది ఉంది, దట్స్ ఆల్ కాల్డ్ నాలెడ్జ్. విజ్డమ్ అంటే ఏంటంటే ఆ నాలెడ్జ్ని అప్లై చేసుకోవడం. మంచి దాని కొరకు మనకున్న ఆ నాలెడ్జ్ని మనం అప్లై చేసుకుంటే దాన్ని జ్ఞానము అని అంట. జ్ఞానము యేసుక్రీస్తు ప్రభు యుద్ధ నుండే మనము పొందగలుగుతూ ఉన్నాం. ఆ ప్రభువే మన జ్ఞానం. ఆ జ్ఞానము లోకానికి ఏమైందంటే వెరితనమైంది. ద విజ్డమ్ ఆఫ్ క్రైస్ట్ హస్ బికమ్ ఫూలిష్నెస్ టు ద వరల్డ్. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన 3వ పత్రికలో అంటాడు, లోకములో జ్ఞానులైన వారిని సిగ్గుపరచుట కొరకే ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇప్పుడు మనమంతా ఎవరు మరి? చెప్పరేంటి? ఫూల్స్. నేను చెప్పే మాట కాదు, బైబిల్లోనే రాశారు. కనుక ఎవరైనా ఫూల్ అంటే మీరేం ఫీల్ కావద్దని కరెక్ట్ పిలిచినారు బ్రదర్, థ్యాంక్ యూ అని చెప్పండి. నేను ఫూలా? అసలు నేనంటే ఏమనుకున్నావు? అసలు నాకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, బైబిల్ తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అని కాదు. యేసు ప్రభువే మాటలు. లూకాసు సువార్త 24వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్, చాప్టర్ 24. లూకాసు వార్త 24వ అధ్యాయం 25. అందుకు ఆయన, అవివేకులారా, అవివేకులు అని తెలుగులో రాసినారు, ఇంగ్లీష్లో ఏం రాశారు? ఫూల్స్. ఒక 2 వ్యక్తులు, భార్య భర్త. క్లేఫా భార్య పేరు బహుశా మరి అయి ఉండొచ్చు. వాళ్ళిద్దరు కలిసి యెరూషలేము నుండి అమ్మాయికి వెళ్తున్నారు. అది ఆదివారం సాయంకాలం. యేసు ప్రభువు ఆ రోజు తిరిగి లేచినాడు. లేచిన రోజు ఇట్లా అనొచ్చా అండి? ఫూల్స్ అనేసాడండి మా ఇద్దరిని. ఎంతమందిలో ఫూల్స్ అంటే అంత పెద్ద పట్టించుకోరు అంటే
అనమనుకో, అది వేరే విషయము. ఒకవేళ అంటే ఇంక చాలా కష్టము. ఇద్దరినే భార్యాభర్తలు వచ్చిన వాళ్ళనే ఫూల్ అన్నారు అనుకో, వాళ్ళు వస్తారా ఇంకోసారి? చెప్పరేంటి? వాళ్ళ మాట వింటారా ఇంకోసారి? మరి వీళ్ళు యేసుప్రభుని ఫూల్ అన్నా కూడా ఆయన ఇంటికి పిలిచినారేంటి? ఎవరైనా మనల్ని ఫూల్ అంటే వారికి మళ్ళీ మనం ప్రైజ్ లాంటి చెప్తామా లేదా? కరెక్ట్గా చెప్పండి. తొందర చెప్తే తొందర ముగిస్తాం. ఎవరినైనా మనం ఫూల్ అని అంటే, అవివేకి అని అంటే, వారికి మళ్ళీ మనం ప్రైజ్ లాడ్ మనం చెప్తామా చెప్పమా? వాళ్ళు అంత మాట అన్నారు బ్రదర్, నన్ను కొట్టినా బాధపడిన కానీ అంటే బాధేసింది బ్రదర్. అంటేనే బాధేస్తే కొడితే ఇంకెంత బాధ వేస్తుంది? నేను ఫూల్ మాదిరి కనిపించానంట వాళ్ళకి. ఇది దీనంగా ఉండేవాళ్ళు ఆలాపన. దీనంగా కాకుండా తిరుగుబాటు ఉన్నారు అనుకో, ఏమనుకున్నారు? బయటికి రాని సంగతి, నన్ను ఫూల్ అంతా. అసలు అది మీకు తెలియలేదు. మీ నాయనకి వెనకపోతాడు బ్యాక్గ్రౌండ్. మన దాకా వస్తే మనం ఏం ఫీల్ కాము, వెనక్కి వెళితే మనకు బాధ వేస్తుంది. మీ నాయన ఇట్లా, మీ తాత ఇట్లా, మీ వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా అంటేనే ఇంక మనకు అబ్బాయి అక్కడ దాకా ఎందుకు పోతావు, నా సంగతి మాట్లాడు అని మనం వస్తాం. ప్రభు అన్నాడు, ఓ ఫులిష్. ఇలాగ అన్నా కూడా అంటే వారు యేసును ప్రేమించినారు, యేసు వారిని ప్రేమించినాడు. అందుకే ప్రేమలో ఉన్న శిక్షను, గద్దింపును వారు తీసుకోవటానికి ఇష్టపడ్డా. నేను ఇలాగ చెప్పానని మీరు కూడా ఇంట్లో అందరిని ఫూల్స్ అనొద్దండి. ఎందుకంటే మనకు అంత సీన్లో మనకే జ్ఞానం లేదు. ఇంక వేరే వాళ్ళు ఫూల్ అంటే ఎట్లా? భార్యనో భర్తనో పిల్లలే ఫూల్ అంటుంటారు. వీళ్ళేదో చాలా తెలివైన వాళ్ళు అయినట్లు. వాళ్ళ ఫూల్ అయితే మీరు ఫూలెస్ట్. ప్రభువును వారు పిలిచినారు, ఇంట్లో ఉన్నాడు. రొట్టె వారితో పాటు కలిసి దాన్ని ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆశీర్వదించి విరిచినాడు. వాళ్ళ కళ్ళు తెరవబడి ఆయన అదృష్టుడు. పౌలు రాస్తాడు, గలతీయులకు రాస్తాడు 3వ అధ్యాయం అనుకుంటా, ఓ ఫూలిష్ గలేషియన్స్, ఓ అవివేకులైన గలతీయులారా. ఇప్పుడు ఫూల్స్ అనే దానికి నిర్వచనాలు చెప్తున్నా, అర్థమవుతుందా మీకు? దేవుని వాక్యం అర్థం కాని వాళ్ళు ఎవరు? ఫూల్స్. ఎంఐ గ్రామానికి వెళుతున్న వాళ్ళు. ఇప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయం ప్రకారం వాళ్ళు ఫూల్స్. ఎవరు వాళ్ళు? స్టార్టెడ్ విత్ స్పిరిచువాలిటీ, ఎండింగ్ విత్ కార్నాలిటీ. ఆత్మతో ఆరంభించబడి శరీరంతో ముగించబడారు. దే ఆర్ ఆల్ ఫూల్స్. వాళ్ళు అనుకుంటున్నారా ఈ లోకానికి ఈ దినాల్లో ఇంత మాత్రం లేకపోతే మనం ఉండనీరు బ్రదర్ అంటే. బట్ ద బైబిల్ సేస్ వీఆర్ ఫూల్స్. If that is true, he started spiritually and then ending in a carnality, then we are fools. మనం ఆత్మీయంగా ఆరంభించి శారీరకంగా ముగించడానికి ప్రయత్నం చేసి అలాగే జీవిస్తూ ఉంటే, అంటే శరీర సంబంధాలై జీవిస్తుంటే దే ఆర్ ఫూల్స్. ఇంకా జ్ఞానాభివృద్ధి ఎక్కడ? ఇప్పుడు 3 చూసాం. మొదటిది ఏంటి? క్షేమాభివృద్ధి. రెండవది కార్యాభివృద్ధి. మూడవది జ్ఞానాభివృద్ధి. 4వది ఇది మనకుంది కదా, 84వ కీర్తన 7వ వచనం. Psalm 84:7. 84వ కీర్తన 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నందుసు. కనుక 4వది ఏంటి? బలాభివృద్ధి. బలం అంటే మనం ఇంతకుముందు 70 కేజీలు ఉండి ఇప్పుడు 80 కేజీలు ఏమి, అది కాదు బలము. బైబిల్లో బలం ఏమంటే అర్థం, బలహీనత ఏమంటే అర్థం, ఏ పాపం చేయకూడదు అనుకుంటామో అదే చేయడం బలహీనత. ఏ పాపం అయితే చేయకూడదు అనుకుంటామో దాన్ని అధిగమించడం బలం. ఏ క్రిస్టియన్ ఈజ్ స్ట్రాంగ్ ఇఫ్ హీ రెసిస్ట్ ద సిన్. పాపాన్ని క్రైస్తవుడు ఎదిరించగలిగితే బలవంతుడు. వాళ్ళ పడకలో ఉన్నా పర్వాలేదు, చిన్నపిల్లలైనా పర్వాలేదు, చేతగానే బలహీనలైన పక్షపాతం వచ్చినా పర్లేదు. ఇఫ్ హీ సేస్ నో టు సిన్, ఈ స్ట్రాంగ్ పర్సన్. ఇఫ్ హీ సేస్ ఎస్ టు ద సిన్, ఈస్ అ వీక్ పర్సన్. పాపానికి అంటే అబద్ధాలకి, కాని మాటలకి, ఆ మాటలు ఈ మాటలు ఇక్కడ మాట్లాడేదానికి, ఒక చిన్న మాటకి
గోబీ వల్లే 65 మాదిరి చికెన్ 65 తయారు చేసేది. దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ వీక్నెస్. బలహీనమైతే ఏమవుతుంది? దే ఆర్ డెడ్, చనిపోయారు. అందుకే మీకు చాలా మందిని చూస్తుంటారు, విశ్వాసులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు, సేవకులు, పేరుకు బతికున్నామనే పేరు మాత్రం ఉంటుంది, అంత మృతమే. ఆల్ డెడ్. మాటల్లో జీవం ఉండదు, ఆరాధనలో జీవం ఉండదు, ప్రార్థనలో జీవం ఉండదు, పాటల్లో జీవం ఉండదు, వాక్యంలో జీవం ఉండదు, పరిచయంలో జీవం ఉండదు. దే ఆర్ ఆల్ డెడ్. అందరూ వాక్యం చెప్తారు కదా, మరి కొంతమంది వాక్యమే మనం పడి ఉంటాం, కొంతమంది చెప్తుంటే మనకి ఆ వాక్యం ఎనుబుద్ధి కూడా కాదు. ఎందుకని? వాళ్ళు కూడా బైబిల్లో దగ్గర చెప్పేది, వేరేం చెప్పట్లేదు కదా. మనం ఇమ్మీడియట్గా మనకేంటంటే ఒక వాక్యం విన్న వెంటనే ఆ వ్యక్తి జీవితానికి మనం సింక్ చేసుకుంటాం, మనకు తెలియకుండా జరిగే ప్రక్రియ ఇది. ఒక వ్యక్తి వాక్యం చెప్పిన వెంటనే ప్రభు కార్యాభివృద్ధి ఏందో ఆసక్తులు ఉన్నాడంటే ఈయన ఉన్నాడా అని మనకు తెలియకుండానే సింక్ అవుతుంది. పర్వాలేదు, కొద్దిగా ఉన్నాడు, ఏబిసిడీల దగ్గర ఉన్నాడు అని అనుకుంటే మనకు వినుబుద్ధి అవుతుంది. అసలు ఆయన చెప్పేది ఏంటి, ఆయన జీవితం ఏంటి, ఎక్కడ పొసగే లేదని అనుకుంటే అసలు వినుబుద్ధి కాదు. అందుకే అలాంటి దాంట్లో జీవం ఉండదు. బలహీనలయ్యారు వాడు. దే బికేమ్ వీక్. బలవంతులు ఎవరు మరి? పాపాన్ని జయించడానికి. అందుకే 18వ కీర్తనలో దావీదు అన్నాడు, యెహోవా నా బలమా, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ప్రభువే మన బలం, ఆయన ద్వారా మనం సమస్తాన్ని జయించగలము. 1 యోహాను 2వ అధ్యాయంలో చెప్పబడింది, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచున్నది. అంటే శారీరకంగా యవనస్తులని ఉడికే రక్తం ఉన్నోళ్ళని కాదు అని అర్థం. దేవుని వాక్యం నిలిచి ఉండాలి. దేవుని వాక్యం చదవడం వేరే, బోధించడం వేరే, నిలిచుండడం వేరే. దేవుని వాక్యం ప్రకటించడం వేరే, ఆ ప్రకారం జీవించడం వేరే. ప్రకటించి జీవించకపోతే శిక్ష ఉందా బ్రదర్? చెప్పమంటారా? చెప్తే ఇంకోసారి దాని జోలకు కూడా రారు. మాకు కూడా భయం అవుతుంది, కానీ చెప్తా, ఎందుకంటే బైబిల్లో రాశారు కదా. ఎజ్రా 7వ అధ్యాయం 26, ఎజ్రా చాప్టర్ 7 verse 26, ఎజ్రా 7:26, ఎజ్రా 7:26. నీ దేవుని ధర్మశాస్త్రము కానీ రాజు యొక్క చట్టం కానీ గై కొనని వాడెవడో, వినేవాడెవడో కాదు, చెప్పేవాడెవరో కాదు, చదివేవాళ్ళు ఎవరో కాదు, గై కొనకపోతే ఏం కలుగుతుంది? త్వరగా విచారణ చేసి, మొదటిదేంటి? అందుకే చాలా మంది వాక్యం గై కొనని వాళ్ళు ఎలాగుంటారంటే దే ఆర్ ఇన్ ఎ డెడ్ కండిషన్. ఆత్మీయంగా వారు మృతులు. వారు బ్రతికున్నామన్న పేరు మాత్రం ఉంది. సంఘం ఒకటి ఉంది కదా, బ్రతికున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ దే ఆర్ డెడ్. కనుక వారికి మొదటేంటి? మరణ శిక్ష. 4 గంటలు ఉంది ఇక్కడ కాన్సిక్వెన్సెస్, దుష్ఫలితాలు. రెండవది ఏంటి? ఇది చూడండి ఎంత కఠినంగా రాశారు. అంటే వెలివేయాలంట, మన ప్రాంతం నుండి, మందిరం నుండి, దేశం నుండి వెలివేయాలంట. ఇది మనకు తెలియకుండా జరిగే ప్రక్రియ. వాళ్ళే వెలివేయబడుతుంటారు, వాళ్ళే మందిరానికి రావట్లేదు. ఏం బ్రదర్ రావట్లేదు అంటే, ఏం వస్తామండి, అక్కడ ఎవరు ఉన్నారు బాగా అంటే ఆయనే సెల్ఫ్ ఎక్సడస్, ఆయనకాయనే నిర్గమం చేయబడ్డాడు, స్వతహాగా నిర్గమం చేయబడ్డాడు. మూడవది ఏంటి? ఆస్తి జప్తి. ఆస్తి లేకుండా అప్పలుంటే ఏం చేయాలి మరి? మనిషినే జప్తి. ఆస్తినుడికైతే జప్తి చేసి, జప్తి అనే పదం మీలో చాలా మందికి తెలియదు అనుకుంటా. పాతకాలంలో ఉండేవి ఇవన్నీ, ఇప్పుడంతా కొత్త వాళ్ళకి తెలియదు కదా. ఆన్లైన్ ఇదేంటి అప్పులు వచ్చినాయి, లోన్లు తీసుకునేది. అందుకే ఆన్లైన్ లోన్లు తీసుకుంటారు, తర్వాత ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు, సావటానికి సిద్ధమవుతారు. ప్రార్థన చేయండి బ్రదర్, ఏం చేస్తాం మరి, మా వాడు ఇలాగ చేసాడు, మా అమ్మాయి ఇలాగ చేశాడంటే అంత అయిపోయింది. అది చివరి దశ. పాతకాలంలోన బ్యాంకుల్లో రైతులు లోన్ తీసుకుంటే పంటలు పండుకోకపోతే, ఆ లోన్ కట్టకపోతే బ్యాంకు వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికి సీల్ వేసి, వాళ్ళ ఇంట్లో ఉన్న సైకిల్, స్కూటర్ ఇట్లాంటివి ఉంటే అన్నీ తీసుకెళ్ళేవాళ్ళు. ఇవి మేము కళ్ళారా చూసి మా ఊర్లో రెవెన్యూ డిపార్ట్మెంట్, బ్యాంకు వాళ్ళు వచ్చేవాళ్ళు. అది చాలా హారిబుల్. ఊరందరూ ఎదుట మనకు అవమానం కలుగుతుంది. వాళ్ళు తీసుకెళ్ళిన దానికి విలువ ఉందా లేదా సెకండరీ. వాళ్ళు ఎందుకు అలాగే జప్తి చేస్తారంటే అవమానం కలగాలి వీళ్ళకి.
ఇంకోసారి ఈ పని చేయకూడదని. మనకి ఎక్కడ అవమానం కలిగినా పర్వాలేదు, కానీ మన ఇంటి పక్కన కలగకూడదు, మన వీధిలో కలగకూడదు, మన ఊర్లో కలగకూడదు. పల్లెటూరులో చీమ చిటికి కనకపోయినా ఊరంతా తెలిసిపోద్ది. TV9 మాదిరి చూస్తూనే ఉండండి ధారావాహిక వార్తా స్రవంతి ఆఫ్టర్ బ్రేక్. 4వ ఆఖరిది ఏంటి? ఎంత కఠినంగా రాశారు. దేవుని వాక్యమును గైకొనకపోతే. నేను ఈ మాట చెప్తే రేపటి నుండి తగ్గిపోతారు కదా మీటింగ్కి. వినడం ఎందుకులేండి, గైకొనాలంట, గైకొనకపోతే ఇవన్నీ శిక్షలు అంట బ్రదర్ చెప్పేశాడు, ఇంకెందుకు వినాలే అని అనుకుంటారా? వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయంలో చెప్పబడింది కదా. కనుక విశ్వాసం రావాలంటే వినాలా. విశ్వాసం వస్తేనే గైకొనడానికి ప్రయత్నం చేస్తాం. విశ్వాసం లేకపోతే గైకొనడానికి ప్రయత్నమే జరగదు. ఒకవేళ గైకొనకపోతే ఇక రాబడిన కఠినమైన సంగతులు ఉన్నాయి. ప్రభువు మనలను క్షమించి అలాంటి దుస్థితిలోనికి మనం జారిపోకున్నట్లు సహాయం చేయనుగా. దావీదు యెహోవా నా బలం, ప్రభువే నా బలం. దావీదు లాంటి బలం కావాలండి. ఇప్పుడు మీరు చెప్పండి, చిన్న టీనేజ్లో ఉన్నప్పుడు 18 ఏళ్ళు అంటే మనం ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లోడు బయట పొలానికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ సింహం కనిపించింది, ఎలుగుబంటి కనిపించింది, మనోడు నెక్స్ట్ వెళ్తాడా వెళ్ళడా? ఎక్కడుంటాడు మరి? వెళ్ళాడు అని చెప్పినారు, ఎక్కడికి పోతాడు మరి తెలియదు కదా. నేను చెప్పనా, హాస్పిటల్కి పోయింటాడు. షాక్ అయిపోయి కోలుకోలేక ట్రామా అంటారు దాన్ని. హాస్పిటల్లో తీసుకెళ్ళి డాక్టర్ గారు, మా వాడు పొలానికి వెళ్ళాడు, అక్కడ సింహం ఏదో కనిపించినాయంట, షాక్లోకి వెళ్ళిపోయాడు. ఈ షాక్లో నుండి కోలుకోవాలంటే, ట్రామాలో నుండి కోలుకోవాలంటే ఎన్ని రోజులు అవుతుంది? ఇంకా మనం ఇంట్లో వాళ్ళు ఇంకేం వద్దురా, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు, ఉన్నదే తిందాం, బతికితే బతుకుతాం, వస్తే వస్తాం. దేవుడు పెట్టినాడు పొలంలో, ఇంట్లో మనం. దావీదు సింహము ఎలగబడిని చూసి పారిపోలే, షాక్ గురి కాలేదు. మనం ప్రధానికి కామన్గా వాడుతున్నాం షాకింగ్ న్యూస్. షాక్ తగులుతుంది, షాక్ కొట్టినట్లయితుంది, వాళ్ళు మాట్లాడితే షాకు అంటుంటాం. మీడియాలో కూడా ప్రతిదానికి షాక్, ఆ పార్టీకి షాక్, ఈ పార్టీకి షాక్, ఆయనకి షాక్, ఈయన. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటాయి, ఇన్ని షాకులు తగిలి కూడా ఇంకెట్లున్నాడు ఆ వ్యక్తి. ప్రతిరోజు ఇదే వేస్తుంటాడు, షాకు షాకు షాకు. ప్రతిరోజు షాకులు అయితే మనిషి ఎట్లుంటాడు, ఆ పార్టీ ఎట్లుంటుంది, ఆ వ్యక్తులు ఎట్లుంటారు అంటే అది షాక్ కాదు అని అర్థం. షాక్ 3 సార్లే, 4వసారి ఖతం. ఇక్కడ దావీదు వాటన్నిటిని ఆ చిన్న వయసులో జయించిన వాడు. గొలియాతుని ఎలాలో దగ్గర వడిసెలరాతో చంపినవాడు. యెహోవా నాకు బలము అంటే నేను బలహీనుణ్ణి, నువ్వే బలహీనుడా. వడిసెలరాతో గొలియాతుని చంపినవాడు బలహీనుడా, సింహాన్ని చూసినవాడు బలహీనుడా, ఎలగమని చంపినవాడు బలహీనుడా, గొర్రెలు వేపినవాడు బలహీనుడా, రాత్రి పగళ్ళు అడవిలో ఉన్నవాడు బలహీనుడా. అలాంటి వాడే బలహీనుడైతే కుక్కను చూసి, బొద్దింకను చూసి, బల్లిని చూసి భయపడి మన సంగతి ఏంటి మరి? ఏమంటారు? అలాంటి వాడే అంటున్నాడు, యెహోవా నాకు బలము, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఆయన లేకుండా నేను బలవంతుడిని కాదు, నేను బలహీనుడిని. కనుక ప్రభువే మన బలం. ఆయన యందు మనం బలం కలిగి యాత్రలో సాగిపోవాలి. అందుకే లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని మనం జయించలేము. యేసు ప్రభు నామమున ఆ బలమును బట్టి మనం జయించు. యోహాను పత్రికలో చెప్పబడింది కదా, హీ దట్ ఈస్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. మీలో ఉన్నవాడు లేదా లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్ప. కనుక మనలో ఉన్న యేసుక్రీస్తు, కొలొషియన్స్ 1:27, కొలొస్సీ 1:27, క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ, క్రీస్తే మహిమ నిరీక్షణ అయినాడు. మనకు బలహీనం కాకుండా బలవంతులై ఉండాలి. 5వ ఆఖరి చదువు ముగిస్తామా? నిర్గమకాండం 1వ అధ్యాయం, ఎక్సడస్ చాప్టర్ 1.
21. చదవండి సిస్టర్. చాలు. ఏ వృద్ధి? ఆయన వారికి వంశాభివృద్ధి. ఎవరికి? మంత్రసానులు. వాళ్ళు ఎవరు? ఇశ్రాయేల్ కాదు, ఐగుప్తీయులు. ఐగుప్తీయులకి ఎవరు భయం ఉందంట? ఫరో భయం లేదు, దేవుని భయం ఉందంట. మీరు ఈ మాట గమనించాలని నేను కోరుతున్నాను. మంత్రసానులు చేసిందంతా ఒక చిన్న పనే, పెద్ద పని ఏం చేయలేదు. ఈ దినాల్లో మన మంత్రసానులు చేసేంత పనులు చేయలేదు. మంత్రసానులు అంటే మిడ్ వైఫ్స్ అని రాశారు. మీకు తెలుసు కదా బైబిల్ ఎంతమంది మంత్రసానులు ఉన్నారు? మొదటి మంత్రసాని ఎవరు చెప్పరా? వాళ్ళ పేర్లు రాసింటే మనం పెట్టుకోవచ్చు, కానీ రాయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో సైలెంట్కి పెట్టేసాడు. అది యెహోవాకు భయపడినందున ఇశ్రాయేలీయులు స్త్రీలు కాన్పోతుంటే వారు అలౌ చేసినారు. మాకు పిల్లల్ని చంపలేదు. అప్పుడు ఫరో ఎదురుండి ఆజ్ఞించింది, ఏంటమ్మా మీరు చంపట్లేదు, బతికినోను మా ఇశ్రాయేల్ లేకపోతున్నాయి. అది ఏంటండి, మేము చంపాలనుకున్నాం కానీ దగ్గరికి వెళ్ళేలోకి ఆమె అప్పుడే కాన్పైపోతుందండి, అందుకే ఏం చంపలేకపోయాము. కనుక వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఆ చిన్న కార్యము దేవుడు బహుమానం ఇచ్చాడు. నో మ్యాటర్ హూ యు ఆర్, ఇఫ్ యు డూ స్మాల్ థింగ్ ఫర్ ద లార్డ్, గాడ్ విల్ రివార్డ్ యు రిచ్లీ. మనం ప్రభు కొరకు ఒక చిన్న పని చేస్తే ప్రభు మనం పెద్ద పని చేస్తాడు, మర్చిపోడు. ఆయన మోషనే గుర్తుపెట్టుకుంటాడు, అమరాబై యాకోబేదులనే గుర్తుపెట్టుకుంటాడు, అహరోన్ల మిరియాములనే గుర్తుపెట్టుకుంటాడు. మేము ఎక్కడ గుర్తుంటాంలే అనుకోవటానికి లేదు. ఈ మంత్రసానులకు భవిష్యత్ దేవుడు అంటే కూడా అంత అవగాహన ఉండకపోవచ్చు, కానీ ఏదో కొంత అరాకొర భయం బట్టి వారు ఆ చిన్న పని చేసినారు. దేవుడు వారి పనిని ఆశీర్వదించాడు. ఒకవేళ దేవుడు ఆ మంత్రసానులు అలాగ చేయకుండా ఉండింటే మోషే భూమి మీదకి రాడేమో. రాకపోతే చరిత్ర ఎలాగుంటుందో మనం ఊహించుకోలేము. ఇదిగో మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. మోషే భూమి మీదకి రావటానికి దేవుడు మంత్రసానులు లాంటి వారిని కూడా వాడుకుంటూ వచ్చినాడు. కనుక ఎప్పుడు నాకు ప్రోత్సాహకరమైన మాట ఏంటంటే, దేవుడు మనం ఆయన కొరకై చేసే పనిని మర్చిపోడు. మంత్రసానుల పనిని మర్చిపోని దేవుడు. వారు యేసు రక్తం ద్వారా కడగబడలేదు, వారు విమోచించబడిన వారేం కాదు, వారు ఇశ్రాయేలీం కాదు, వారు దేవుని ప్రజలతో సంబంధం కలిగిన వారేం కాదు, వారు క్రైస్తవేత్తలు యేసుని ఎరగని వారు, దేవుని ఎరగని వారు. కానీ ఒక చిన్న పని చేస్తే దేవుడు వారికి ఏమి ఇచ్చినాడంట? వంశాభివృద్ధి. మీలో చాలామందికి తెలుసు కదా, ముఖ్యంగా పురుషులు గ్రామాల్లో ఇది అంటుంటారు, వంశాభివృద్ధి కావాలరా, అది లేకపోతే ఏం వేస్ట్. మనం భౌతికమైన వంశాభివృద్ధిని గురించి మాట్లాడట్లేదు, మనం వేరే వంశంలోకి వచ్చిన. మొదటి ఏ వంశంలో ఉన్నా? ఏ వంశం చెప్పండి? ఏదో వంశంలో ఉన్నాళ్ళు. మీకేం వంశమే లేదా? ఆది కాండంలో మనం చూస్తాం, 5వ అధ్యాయం అనుకుంటా కదా, 3వ అధ్యాయం, 5వ అధ్యాయం మొదటి వచనం, జెనసిస్ చాప్టర్ 5 verse 1. చాలు. ఏ వంశావళిలో ఉన్నాం? పాత నిబంధన. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైనా ఏ వంశావళిలోనికి వచ్చినాం? ఏ వంశావళిలో నుండి వచ్చినాం? ఆదాం వంశావళిలో నుండి యేసుక్రీస్తు వంశావళి. ఆదాం వంశావళి మానాన్ని తీసుకొని వచ్చింది. అందుకే 5వ అధ్యాయంలో చూస్తాం, మృతి పొందాను, అతడు మృతి పొందాను, అతడు మృతి పొందాను, అతడు మృతి పొందాను. మరణం నాట్యమాడింది ఆదాం వంశావళిలో. యేసుప్రభు వంశావళికి వచ్చేటప్పటికి అతడిగా నేను, అతడిగా నేను, అతడిగా నేను, అతడిగా నేను. చచ్చిన ఇంట్లో సంతోషం ఉంటుంది, బతికిన ఇంట్లో, పుట్టిన ఇంట్లో సంతోషం ఉంటుంది. ఇట్లా సామెన 2 చోట్ల వేస్తారు. చనిపోయిన వాళ్ళ ఇంటి ముందు కూడా వేస్తారు, శుభకార్యం జరిగే ఇంటి ముందు కూడా వేస్తారు. షామేనా 2 చోట్ల వేస్తారు, కుర్జీలు కూడా 2 చోట్ల వేస్తారు, కానీ వాతావరణం భిన్నంగా ఉంటుంది.
చనిపోయిన ఇంటి ముందు షామాన కుర్చీలు, మనుషులు కూర్చొని ఉంటారు. ఎట్లుంటారు? ఎలాగుంటారు? చాలా దిగులుగా, దీనంగా. వాళ్ళు కూడా ఈరోజు పోతారేమో అనేటట్లుంటారు. వాళ్ళ నుంచి ప్రైజ్లు బాగున్నారు, వీళ్ళు చాలా బాధపడుతున్నట్లున్నారు, ఇంకెందుకు పలకరించలేరు, మనం కూడా సైలెంట్ అయిపోతా ఉంటాం కదా. అదే శుభకార్యం జరిగే చోట, ఎవరో ఇంట్లో పుట్టినారు లేదా వివాహ కార్యక్రమం ఏదో కార్యం జరుగుతుంది, అక్కడ కూడా కుర్చీలు వేసి షామాన్ వేసలేడు. ఓ అక్కడ సందడి చెప్పనలేవు కాదు. మనం పలకరిస్తే కానీ పలికే దిక్కుండదు. అక్క ప్రేస్ ఉండండి బ్రదర్ వస్తున్నాడు, బ్రదర్ ప్రేస్ ఆగండి బ్రదర్ ఇక్కడ కూర్చోండి బ్రదర్ వచ్చేస్తారు, టిఫిన్ చేసేసారు, పరిగెత్తనే ఉంటాడు, మళ్ళీ మనతో మాట్లాడుతూనే ఉంటారు, అష్టావధానం చేస్తుంటారు. 2 షామానాలు వేసింటారు, 2 స్థలాల్లో కుర్చీలు వేసింటారు. అయితే పుట్టిన ఇంట్లో వాతావరణం వేరే, శుభకార్యం జరిగే ఇంట్లో వాతావరణం వేరే, చనిపోయిన ఇంట్లో వాతావరణం. ఇది మనం ఉన్న పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. చూడండి, ఇద్దరికి ఈ పూలదండ వేస్తారు. అర్థమవుతుందా నేను చెప్పే మాటలో? కుర్చీలో కూర్చోబెట్టి పూలదండ వేస్తే సన్మానం అంటారు, పడుకోబెట్టి పూలదండ వేస్తే 2 సందర్భాల్లో పూలదండ ఒకే వ్యక్తికి వేయచ్చు. కుర్చీలో కూర్చోబెట్టి వేస్తే 60 ఏళ్ళు సేవ చేశాడండి ప్రభుత్వానికి, అందరికీ చాలా బాగా సేవ చేశాడు, చాలా మంచోడిని మనం కోల్పోతున్నాం, ఈయన మిగతా కాలము భగవంతుడు మంచి ఆరోగ్యం ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం అని 2 మాటలు చెప్పేసి ఒకరు కోళ్ళు దిగిపోతుంటారు. కూర్చోబెట్టి పూలదండ వేస్తే అలాగ ఉంటుంది, పడుకోబెట్టి పూలదండ వేస్తే మహిమలోనేనా ఆయనతో ఎంత మారింది చూడండి. యేసుక్రీస్తు వంశావల్లోనికి ఇప్పుడు మనం వచ్చినాం. ఇందుకు యేసుప్రభు వారు లూకా 19లో మనోడు జక్కయ్యను గురించి ఇలాగ అన్నాడు, ఇతడును అబ్రహాము. అలాగే లూకా అంతకుముందు అధ్యాయుల్లో ఒక స్త్రీ రక్తస్రావంతో బలహీనతో బాధపడుతున్నప్పుడు ప్రభు దగ్గరికి వస్తే అబ్రహాము కుమార్తె. మనకి వీళ్ళకి ఏం సంబంధం లేదు, కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాం? యేసుక్రీస్తు ప్రభువును బట్టి అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో. అందుకే సంఘం వృద్ధి పొందుతూ ఉంటుంది, రక్షణ పొందిన వారు వృద్ధి పొందుతూ ఉంటారు, ఈ వంశం వృద్ధి పొందుతూ ఉంటుంది. వంశాభివృద్ధిలోనికి మనం తీసుకురా. వారిలో ప్రతి వాడు సియోన్లోని దేవుని సన్నిధిని కనపడ, వారు వృద్ధి చెందుతూ ఉంటారు. 5 రకాలైన వృద్ధిని చూసిన. మొదటిది ఏంటి? క్షేమాభివృద్ధి. 2వది కార్యాభివృద్ధి. 3వది జ్ఞానాభివృద్ధి. 4వది బలాభివృద్ధి. 5వది ఇప్పుడు ముగించక మన ప్రశ్న ఏంటంటే, ఈ 5 రకాల అభివృద్ధిలో మనం మొదటి రకమా, 2వ రకమా, 3వ రకమా, 4వ రకమా, 5వ రకమా? అసలు మన రకమే ఇక్కడ లేదా? 5 రకాల? నాకు తెలిసి 5 రకాలు కాదనుకుంటా. ఏ రకం మరి? ఏ రకం కాదా? మనం ఏ రకమో కూడా మనకు తెలియకపోవడం కూడా చాలా దురదృష్టం. ఇంకెప్పుడు వృద్ధి పొందుతాం? సియోన్లో ప్రతివాడు దేవుని సన్నిధిలో కనబడి ఎవరో కనిపిస్తారంటే కుదరదు. మా సంఘం యొక్క దైవ సేవకుడు వెళ్తాడు, మా ఆయన వెళ్తాడు, మా ఎల్డర్లు వెళ్తారు, అట్టంటే కుదరదు. మనమే దైవ సన్నిధిలో కనిపించాలి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు యొక్క సిలువను మన ఎదుట ఉంచుతుండగా, చిత్రీకరిస్తుండగా అన్ని విషయాల్లో నాకు తెలిసి నేనైతే తప్పిపోయా, వృద్ధి లేదు. ప్రభువా నీ కార్యములందు వృద్ధి, అలాగే క్షేమములో వృద్ధి, జ్ఞానములో వృద్ధి, బలములో వృద్ధి, ఆధ్యాత్మిక క్రీస్తు వంశములో వృద్ధి.